వరకు కూర్చున్నటువంటి ఉమా గారు అలాగే విజయనగరం జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కోట నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 1950 రాష్ట్రపతి ఉత్తర్వు వల్ల కొనసాగుతున్న వివక్షను తొలగించాలని కోరారు. మతం మారితే కులం మారదని పేర్కొంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. ఎలాగిచ్చారో అలాగే హిందూ మతం నుంచి ఏ మతంలోకి వెళ్ళినా ఎవరైతే హరిజనులుగా జన్మించారో వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇచ్చేదంటే భారతదేశంలో మట్టుకే పుట్టగానే కులం వస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా కులం రాదు. భారతదేశంలో పుట్టగానే ఆడు గొప్పోడైనా పేదోడైనా కులం వస్తుంది. మాలోడికి పుట్టినోడు మాలోడు, రాజుగారికి పుట్టినోడు రాజుగారు, పంతులు గారికి పుట్టినోడు పంతులు గారు. చచ్చిపోయినంత వరకు కులం పోదు. ఈ కులం అనేది మన చర్మం లాంటిది, చచ్చిపోతే కానీ పోదు. మతం అనేది మనం వేసుకున్న ఈ యొక్క వస్త్రాలు లాంటివి. నచ్చినప్పుడు నచ్చిన మతాన్ని మనం స్వీకరిస్తాం. అలాగే స్వీకరించవచ్చు అని రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. ఆ హక్కుని